72 తదనంతర పరిణామాలను చూసుకుంటే తెలంగాణ ఉద్యమంకి సంబంధించి మానవ మనుగడకు జీవనాధారానికి అవసరమయ్యే ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం తెలంగాణ ప్రాంత వాసులు చేసిన పోరాటాలు బహుశా ఏ ప్రాంతంలో కూడా జరగకపోవచ్చు. ఎందుకు చెప్తున్నాయా ఇదంటే తెలంగాణ ఉద్యమము 1956 ఆంధ్ర తెలంగాణ మొత్తము కలిపేసిన తర్వాత 1956కు ముందు జరిగిన ఒప్పందాలు, పెద్ద మనుషుల ఒప్పందం, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఢిల్లీ హౌస్లో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అన్నీ మర్చిపోయి ఒకటొకటిగా ఉద్యోగాలను ఒకసారి 15 సంవత్సరాల పెడుతుండే ముల్కీ రూల్స్ తర్వాత 12 సంవత్సరాలకు మార్చి 1919లో వచ్చేసి మన ఒక పర్మానా జారీ చేసుకొని నిజాం రాజు వచ్చేసి ఉస్మాన్ అలీ ఖాన్ ఇలా అన్నీ మొత్తం పోయిన తర్వాత ఇంకా మనకి ఏది కావాలో దానికోసం పోరాటం చేయాలనే ఉద్దేశంలో చేసిందే ఈ 1972 పరిణామాలు చాలా ఇంపార్టెన్స్గా ఉంటాయి. అయితే ఏంది ఇది అనే దానికి విషయానికి వస్తే మనకు తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఏం చేశారు, 1968 జూలై 10వ తేదీన తెలంగాణ పరిరక్షక దినం అనేది ఒకటి పాటించి తెలంగాణ యువత నిరసన తెలిపింది. అలాగే విద్యార్థులు, ఉద్యోగులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ఉపక్రమించ తప్పదని తెలంగాణ అంటే ఒక కార్మిక నాయకుడు, ప్రముఖ కార్మిక నాయకుడు మహాదేవ్ సింగ్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. ఈ క్రమంలో 1969 జనవరిలో ఖమ్మం పట్టణంలో ఒక యువకుడు నిరాహార దీక్ష ప్రారంభించిండు. దాంతోనే ఉద్యమం ప్రారంభమైంది. ఇట్లా తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న 6,000 మంది ఆంధ్ర ప్రాంతీయులను తిరిగి పంపనట్లయితే ప్రత్యక్ష చర్యకు పూనుకుంటామని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం TNGOs ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఏం చేశారు, జనవరి 22, 1969న ఒక ప్రభుత్వ GO 36 జారీ చేసి తెలంగాణ అక్రమంగా ప్రవేశించిన ఆంధ్ర ప్రాంత ఉద్యోగులందరినీ ఫిబ్రవరి 28, 1969 తేదీ నాటికి వెనుకకు పంపిస్తానని చెప్పిండు. అప్పుడు జీవోను కొద్దిమంది ఆంధ్ర ఉద్యోగులు ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ నెంబర్ 221/1969 సవాల్ చేయగా ఈ ఉత్తర్వులు చెల్లవని హైకోర్టు ప్రకటించింది. అంతేకాక ముల్కీ నిబంధనలు చట్టబద్ధం కాదని వీటిని రద్దు చేయాలని ఆంధ్ర ఉద్యోగులు హైకోర్టులో కేసు వేశారు. దీంతో ఫిబ్రవరి 4, 1972న ముల్కీ నిబంధనలు చెల్లవని 5 న్యాయమూర్తుల ధర్మాసనం 4-1 అభిప్రాయంతో తేల్చి చెప్పింది. ఈ 5 న్యాయమూర్తుల్లో శ్రీ కొండా మాధవరెడ్డి మాత్రం ముల్కీ నిబంధనలు చట్టబద్ధం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హైకోర్టుకు తీర్పు ప్రత్యేకంగా సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశామని అప్పటి ముఖ్యమంత్రి PV నరసింహారావు గారు ప్రకటించారు. అంతేకాక ప్రభుత్వ ఉద్యోగులను ప్రాంతాల వారీగా సర్దుబాటు చేయాలనే ఉద్యోగుల విషయంలో తెలంగాణ ప్రజల న్యాయబద్ధమైన ప్రయోజనాలను పరిరక్షణ చేయమని ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది.